అవ్వడం ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది కదా. ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు? యాక్చువల్లీ సార్ డే 1 నుంచి మాకు 5 బెడ్సే ఉంటాయి. అవును. 10 ఇంచ్లో ఉన్నప్పుడు 5 బెడ్స్లోని మేము ఉండేది 15 మెంబర్స్. అవును. కానీ ఒక్క బెడ్ మీద ఇద్దరు పడుకునేవాళ్ళు. డే 1 నుంచి సుమన్ అన్న నువ్వు నా బెడ్కి వచ్చి అని భరణి అన్న అన్నారు. సరే ఓకే అన్న అని పడుకునేవాడిని. అక్కడి నుంచి నాకు ముందు బిగ్ బాస్ కంటే వెళ్ళక ముందు మేము ఒక 2 మూవీస్ చేసాం. నేను భరణి అన్న అంటే ఒకే క్యారీవన్ అక్కడ కూడా. అలాగా బాగా సపోర్ట్ అప్పుడు తెలుసు బాగా. ఇక్కడ డే 1 నుంచి బాగా ఫుల్గా సపోర్ట్ నాకు బందన్న దానా రా రా రా. ఎందుకంటే మాకు హౌస్లోని మాకు ఎవరు సపోర్ట్ ఉండేవారు కాదు. అందరు గ్రూప్ ఉండేవారు. అందరికి గ్రూప్ మీ అందరికీ తెలుసు. మీరు చూసారు 24/7 చూసారు. వీక్ ఎపిసోడ్స్ కానివ్వండి, ఇవన్నీ డైలీ 1 hour ఎపిసోడ్స్ కానివ్వండి, మాకు సపోర్ట్ ఉండేవారు కాదు. నేను బందన్న దివ్య మా మేము ముగ్గురు సపోర్ట్. దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను బందన్నే మేము అలా సపోర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏ టాస్క్ వచ్చినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది మా ముగ్గురినే. ఫస్ట్ బంధనమే టార్గెట్. దివ్య ఉన్నప్పుడు దివ్య లేకపోతే నా మీద అంతే. ఇంకా అలాగ ఆడుకుంటూ మాకు సపోర్ట్. కానీ మీకు చూడండి మన తనుజ నేను టప్ టాస్క్ ఆడాము. ఆ గేమ్లో నాకు ఎవరు సపోర్ట్ రాదు. నేను అడిగాను అంటే సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు 100% అందరినీ అడుగుతాం కొంచెం సపోర్ట్ చేయి. అందరిని అడిగాను నేను. ఒకలా అన్నారు తనుజాకి చేస్తాము అని. బాధ అనిపించింది నాకు నిజంగా, చాలా బాధ. ఎందుకంటే అప్పటికి 12th వీక్ సంథింగ్, 11th వీక్ 12th వీక్ అప్పుడు కూడా అడుగుతుంటే సపోర్ట్ చేయట్లేదు. అక్కడ చాలా ఫీల్ అయ్యాను. ఏంట్రా ఇన్నాళ్ళు ట్రావెల్ చేసాం మనం, సపోర్ట్ చేయలేదు. ఓకే ఓన్లీ గేమ్ వరకే, ఏం పర్సనల్గా తీసుకోవట్లేదు ఎవరు. అక్కడి వరకే, ఆ గేమ్ వరకే. నేనైతే అలాగే తీసుకున్నాను. పర్సనల్గా తీసుకుంటే ఇప్పటి వరకు ట్రావెల్ అవ్వము యాక్చువల్లీ అందరితో. ఇంకా ఒకటే అలా ఎందుకు నేనున్నాను కదా నీకు నువ్వు వాడు అని మీరు ఆ టాస్క్ చూడొచ్చు. బర్నన్ ఎంత సపోర్ట్ చేశారంటే నా వల్ల కావట్లేదన్నా, ఇంకా నాకు పెయిన్ వచ్చేసింది, వదిలేస్తుంటే వద్దు 5 నిమిషాలు ఉండు అని కాన్ఫిడెంట్ ఇవ్వడం కానివ్వండి, తన సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి. అలాగా సపోర్ట్ బాగా చేశారు. ఆ గేమ్ నేనే విన్ అయ్యాను యాక్చువల్లీ. మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చింది. అది బంధన్ కూడా వాటర్ నా మీద నా మీద పడిపోయింది అది యాక్చువల్లీ. తర్వాత ఇంకా గార్డెన్ లో పడుకొని మొత్తం స్వెల్లింగ్ వచ్చి కయ్యాను కానీ నేను వీలు కానీ అని అన్న స్వెల్లింగ్ వచ్చిందన్న బాగాను కాసేపు రిలాక్స్ అవ్వని చెప్తే మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి అవన్నీ చెక్ చేయించుకొని ఇంజెక్షన్ చేయించుకొని అవన్నీ. కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో, కానీ నేను ఒక్కనే గెలిచినని చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది, హౌస్ మేట్స్ కి కూడా. భరణి గారికి అయితే ఫేస్ పట్టుకొని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా మనం తీసేసేది దాంట్లో. ఎలా ఫీల్ అయ్యారు భరణి గారు? మీరిద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా. అవును అది మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేదు. ఏమైనా గ్రూపే, వాళ్ళందరూ గ్రూపే మాకు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళని మీరు అసలు ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది ఎందుకన్నది తెలియలేదు నాకు. కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయేది? అసలు ఎక్కడ రీజన్? అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం అన్నది అంటే అక్కడ గేమ్ పరంగా యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సంజన సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్స్ కానీ నా పర్సనల్ థింగ్స్ కొన్ని కానివ్వండి అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం. నా పర్సనల్ థింగ్స్ కానివ్వండి, బనానా మెడికల్ కానివ్వండి, అవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు యాక్చువల్లీ. మీరు ఫన్ చేయండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం. బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కోపం వస్తుంది పాపం, అంతే తప్ప ఇంకా తర్వాత ఇంకేం లేదు పాపం. ప్లీజ్ సిస్టర్ ఇంకా పర్సనల్ థింగ్స్ మీదకి వెళ్ళదంటే తను కూడా ఇంకా నార్మల్ అయిపోయారు. కానీ ఒక వారం మీరు లేపారు, సంజన గారు 2-3 వారాలు లేపారు బిగ్ బాస్. ఎందుకంటే మీరు ఒక స్ప్రేతోని మొత్తం ఇవాళ జర్నీ మీద అంతా 14 వీక్స్ నడిచింది. ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడు? అది తెచ్చుకొని మీ ఫ్రేమ్ చేసుకోండి. చాలా అమాయకంగా చూశారు తెలుసా, అది ఎంత ట్రోల్స్, ఎంత వైరల్, ఎంత మా సుమన్ శెట్టి అయినా ఇంత అమాయకు కూడా ఏందని ఇట్లా పుసుకొట్టడం. యాక్చువల్లీ ఎప్పుడు ఐడియా లేదు, దాన్ని జస్ట్ నార్మల్ చేయడంలోని అట్లాగా అమాయకంగా చేశారు. అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపింది, నేనేమి చేయలేదు. లేదు అంటే అక్కడ పడిపోయే టైంలో ఆ వీడియో మీకు లేపేసి మీరు కరెక్ట్ టైంలో మళ్ళీ హైప్ వచ్చేసారు. అంటే మీరు వెళ్ళిన 2 వీక్స్ సైలెంట్ గా ఉన్నారు. అంటే యాక్చువల్లీ పులి పడుకుంది, పులి అప్పుడే లేచి అబ్జర్వ్ చేయాలి. అదే రోజు చూసే నేను అంటున్నాను పడుకున్నారు, ఏమి ఆడట్లేదు అది ఇది అన్నారు. చూస్తున్నాం, అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలాగుంటుంది ఏంటి అన్నది. తర్వాత ఇంకా
పులి లేచింది. ఇంకో విషయం, దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద, రీతు గారి మీద అబ్బా మీ టార్చర్ భరించలేకపోతున్నామని చెప్పడం, అది నామినేషన్ వేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా? ఎలా ఉండేది అసలు? అంటే సంజన గారు ఇచ్చారు. సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు కూడా మాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది, నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది అక్కడ ఏం జరిగింది? యాక్చువల్లీ అప్పటికే మాకు టైం తెలియదండి, ఏ తెలీదు, ఏ రోజు అన్నది తెలియదు మాకు. లైట్లు ఆపితే పడుకోవాలి, సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది లేచి డ్యాన్స్ వేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్లీ. ఇంకా వాళ్ళు పాపం లేడీస్, వాళ్ళకి ఉంటుంది కదండి తొందరగా పడుకోవాలి ఇదని. అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క, మాధురి అక్క, నాకు పడుకోండి రా, లైట్లు ఆపారు, మళ్ళీ ఎప్పుడు లెగుస్తాము ఏంటో పడుకొని అని అన్నారు. అంతే తప్ప అంత ఆర్గ్యుమెంట్ ఏం లేదు. కానీ చాలా డెమోన్ అండ్ రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము, అంత సంజన గారు కూడా చెప్పడము, అలా చేయడము. ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునేది అసలు మాటలు? అంటే నేను చాలా రీతుని కానీ అని మన డెమాన్ పవన్ కానీ నేను అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే, డే 1 జరిగిన టాపికే మళ్ళీ 13th వీక్లో అదే మాట్లాడేవారు, 14th వీక్లో ఏంటి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని ఆపియొచ్చు కదా. ఏంటంటే లేదన్నా నేను సైలెంట్గానే ఉంటున్నాను, డిమాండ్ అలాగా అంటున్నాడు అని రీతు అంటే నార్మల్, ఇట్స్ అ ఫన్ అంతే. జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు, అంతే తప్ప ఇంకా. కానీ సంజన గారికి మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే మీకు సాక్రిఫైస్ చేయండి చేయరన్నారు కదా. అవును, ఇట్స్ మై విషయం. కానీ అక్కడ నచ్చారు, ఉన్నది చెప్పేశారు మా సుమన్ అన్న అని, అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. అది నిజంగా చెప్పారు. అదే ఒకటి నాకు మన బస్లోని శివాజీ అన్న ఒకటి అన్నారు, సుమన్ అన్న నువ్వు ప్లేన్కి వెళ్ళావు, ప్లేన్గా వచ్చావు, బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్నీ తెలుసుకొని మా ఫిజికల్గా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలా గేమ్ ఆడాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అంటావు. నువ్వేమి అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి, ముందు సీజన్లో అన్ని చూడలేదు. కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా, నేను శివజానతో కూడా 4 సినిమాలు చేశాను బయట, అన్నకు తెలుసు నేను ఎలాగుంటాను అన్నది. నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు, అది ఒకటే. ఆడియన్స్కి నువ్వు నచ్చావు, నీ మాట తీరు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అని శివజాన్ కూడా చాలా. కానీ చాలా వరకు సుమన్ శెట్టి అన్న టాప్ 5 వరకు ఉంటారని అనుకున్నా, కానీ 7 రావడం జరిగింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా 7 వరకే ఆగిపోతారు నా జర్నీ బిగ్ బాస్ లో అని? యాక్చువల్లీ 5 వారాలు ఉంటే చాలు నేను అనుకున్నాను. 5 అదే చెప్పాను కదా, అబ్బాయి కోరిక నేను ఉండాలి అనుకున్నా. తర్వాత ఆడే కొద్దీ ఉండాలి, టాప్ 5లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి అని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది. గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కొత్తగా ఉంటాయి, ఎప్పుడు ఆడలేదు, ఎప్పుడు తెలియదు మనకి. రియాలిటీ షో ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చిన్న బాధ అనిపించింది, టాప్ 5లో లేమే అని అనిపించింది. కానీ ఏదైనా జనరల్గా ఓటింగ్ వైజ్ వెళ్ళిపోతాం, ఆడియన్సే డిసైడింగ్. అదే, కానీ మీరు వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది, ఆయన అబ్బాయి కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఫస్ట్ మీ వైఫ్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు వదినమ్మని చూసిన తర్వాత, చాలా రోజుల తర్వాత? అది 11th వీక్లో జరిగింది. అది నేను చెప్పాను కదండి, కొంచెం ఫ్యామిలీ నాకు ఎమోషన్ ఎక్కువ, ఫ్యామిలీ అంటే ఇష్టం. అది నేను వదలలేదు ఎప్పుడు. నాకు మెడిసిన్స్ వచ్చేవి, ఆ మెడిసిన్స్ కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే పంపిస్తారు. ఆ మెడిసిన్స్ కూడా నేను చూసి ఏడ్చేవాడిని నేను. ఎందుకంటే నా వైఫ్ వచ్చి ఇస్తేనే వాళ్ళు మాకు ఇస్తారు. అంటే పక్కనే తను వచ్చింది అలాంటి చిన్న ఎమోషన్ తట్టుకోలేకపోయేవాడిని కాదు. అంతే తప్ప ఇంకేం లేదు. నాకు ఇష్టం, నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. ఇప్పుడు మనం కష్టపడుతున్నది, మనం ఇంతలా చేస్తున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బాగుండాలని మంచిగా వస్తాం. నిజంగా వాళ్ళ కోసమే మనం కష్టపడాలి, వాళ్ళ కోసమే మనం ఉండాలి. మనం ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చిందంటే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మనం ఉండాలని, వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఉండాలి, సపోర్ట్ ఉండాలి. మనం అంటే నేను ఉండాలి మన లైఫ్ లాంగ్, మనం ఉన్నంత వరకు తను హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు బాధపడకూడదు, మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనల్ని నమ్ముకొని వచ్చేస్తుంది తను. నా